ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము నవంబర్ 17 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృప, ఆయన సన్నిధి నిత్యము మీకు మీ కుటుంబములకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రభువులో మనకు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలున్నాయి. వాటిని మనం అనుభవిస్తూ ప్రభువుని కూడా మనము సంతోషపరిచేవారమై ఉండాలి. ప్రభువు దగ్గర ఈవులను పొందుకుంటున్నాం, కానీ ప్రభువుని ఆనందపరిచేవారముగా లేకపోతే అది దుఃఖమే. ప్రభువు ఏ విషయాలను బట్టి మన జీవితములో ఆనందిస్తాడు, అది గ్రహించి నడుచుకోవడం దేవుని పిల్లలుగా మనకు ఆశీర్వాదం. ఈరోజు పునరుద్ధాన దినం. ఆరాధనను మానివేయకుండా సాధ్యమైనంత మట్టుకు మన పనులను కాస్త సర్దుకుని దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, గొప్ప దీవెనలను బట్టి ఆయనను హృదయపూర్వకముగా ఘనపరచడం మనము నేర్చుకోవలసిన పని. దేవుని పిల్లలుగా ఆయన యందు మనకు జీవముంది. ఆయన మనకు ఆశ్రయపురము. ఆయనలోనే మన ఆనందం, ఆయనలోనే మనకున్నటువంటి సర్వం. అట్టి ప్రభువుని చేర్చుకొని ఆయనతో నిత్య సహవాసము చేస్తూ హానోకు వలె పరలోకానికి వెళ్ళిపోవాలి. అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 19వ చరణం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ప్రార్థన. జీవాధిపతివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరమును, మీ ప్రేమను బట్టి మాతో మీరు మాట్లాడుతూ ప్రతిదినం మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమున నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి. నీ బిడ్డల జీవితాలలో ఉన్నతమైన కార్యాలు, ఘనమైనవి మీరు జరిగించండి. వారు మీకు విధేయులై బ్రతుకున్నట్లుగా భయభక్తులు నేర్పించండి. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క లేఖనములో ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారి తృప్తి పొందుదురు అని కీర్తనాకారుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు వీరు అంటే నీతిమంతులైన వారు. లోకములో అపోస్తులుడైన పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని 3వ అధ్యాయం 11వ వచనములో రోమాపత్రికనందు సెలవిచ్చాడు. మనం దానినే పట్టుకుని వేలాడుతూ నీతిమంతుడు లేడు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే పౌలు భక్తుడు అదే అధ్యాయం 24వ వచనం దగ్గరికి వచ్చే సమయానికి క్రీస్తు యేసునందున్న ఉచితమైన కృప ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనమునందు యేసుక్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చిందని, ఈ విషయాలను మర్చిపోతాం. నీతిమంతుడు లేడు అన్న పౌలే
మనం ఎలా నీతిమంతులుగా మార్చబడగలమో లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు. అయితే మనము బలహీనతలనే ఎత్తుక్కుంటూ బలహీనతలను పట్టుకుని వేలాడుతూ బలహీనతలను బట్టి ఎదట వారిని విమర్శిస్తాము. కానీ బలమును చేపట్టి దేవుని యొక్క సన్నిధానములో నిలబడలేం. బైబిల్ గ్రంథము ప్రకారం నోవాహు నీతిమంతుడు అని దేవుడే గదా మాట్లాడింది. లోతు నీతిమంతుడు అని దేవుడే గదా మాట్లాడింది. మరి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది నీతిమంతులు కనబడుతూ ఉండగా వారు ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డారో అది తెలుసుకుని మనము నీతిగా బ్రతకడానికి సిద్ధపడకుండా నీతిమంతుడు లేడు అన్న మాటను పట్టుకుని మనము కూడా ఆధ్యాత్మికముగా బలహీనులవ్వడం దుఃఖకరం. అపవాది నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాడు. నీ తలంపులను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కృంగజేస్తాడు. జాగ్రత్త సుమ. నీతిమంతులైన వారు ఆపత్కాలమునందు సిగ్గుపడరు. కారణం, ఆపత్కాలమునందు దేవుడు వారికి ఆశ్రయదుర్గం. ఆయన వారి కేడెము, ఆయన వారి యొక్క శైలము, శృంగము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయి, అయితే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు అని కీర్తన గ్రంథమునందు మనము గత కాలములో విన్నాం. అలాగునే కరువు సమయాలలో లోకమంతా కరువున్నా వారు కరువు లేకుండా పోషించబడతారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలలో వారెక్కడైనా వ్యవసాయం చేసినట్టు కానీ, పొలములు పండించినట్లు కానీ, లేక పంటను కోసినట్లు కానీ, గరిసెలలో వాటిని భద్రపరిచినట్లు కానీ ఎక్కడా మనం వాక్యమునందు చూడలేదు, వినలేదు. మరి 40 సంవత్సరాలు అరణ్యములో శ్రేష్టమైన ఆహారము చేత వారిని పోషించిందెవరు? దేవుడే గదా. వారి యొక్క జీవితములో ఉన్నతమైన కార్యాలు చేసి శత్రువులను సహితం నేల కూల్చి వారికి గొప్ప విజయాన్నిచ్చిందెవరు? దేవుడే గదా. సోదరుడా, సోదరి, దేవుని పైన నీవు విశ్వాసముతో ఆనుకోగలిగితే లోకమంతా కరువున్న నిన్ను ఆ కరువులో కూడా ఆయన పోషించ సమర్థుడు. ఆయన యందు విశ్వాసం అనేది స్థిరముగా ఉండడం నేర్చుకోవాలి. ఏదో మేలు కలిగినప్పుడు మనం గొప్ప విశ్వాసులులాగా కనబడి కాస్త శ్రమ కానీ కీడు కానీ సంబంధించగానే విశ్వాసము నుండి సన్నగిల్లిపోవడం అనేది దేవుని పిల్లలకు తగదు. ఆయన విశ్వాసమునకు కర్త. ఆయన వైపు చూస్తూ మనము పరుగు పందెములో పరిగెత్తాలి అని రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో గ్రంథకర్త సెలవిచ్చాడు. దేవుని పిల్లలుగా మనము నీతిగా బ్రతికినప్పుడు ఆపదలు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఆపదలు, కరువులు వస్తాయి. అయితే వీటన్నిటిలో నుండి నిన్ను సిగ్గుపడనీయకుండా ప్రభువు నిన్ను కాపాడతాడు, నిన్ను పోషిస్తాడు. దేవుని యొక్క పిల్లలుగా మనం ప్రభువు పైన ఆనుకుంటే ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు ఊహకు అందవు. కాకులు ఒక మనిషికి ఆహారాన్ని తెచ్చిపెట్టడం సృష్టిలో ఎక్కడైనా విన్నామా? వాటి యొక్క లక్షణం మనుషుని చేతిలో ఉన్న అతడు చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా తన్నుకుపోవడమే తప్ప వీరు చిన్నపిల్లవాడు కదా వీడి దగ్గర ఎందుకు తీసుకోవడం అనుకోవడం కానీ, ఇతడు పెద్దవాడు కదా అని భయపడడం కానీ, ఇతరులకు సహాయం చేసే గుణము కానీ లేనిది కాకి. కానీ దైవజనుడైన ఏలియాను పోషించడానికి దేవుడు వాడుకున్నటువంటిది కాకే గదా. దేవుని మాటకు
ఎంత విధేయత కలిగితే ఆ కాకులు ఉదయము సాయంత్రం దైవజనుణ్ణి పోషించడానికి ఎంత దూరము నుండి ఆహారాన్ని తీసుకొచ్చాయి. కారణం, ఆ దేశములో అంతా కరువే. అవి ఒకవేళ ఆహారాన్ని తీసుకురావాలి అంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత కష్టపడాలో. వాటి నోరు కట్టుకొని వాటి పిల్లల కడుపును మార్చి దైవజనుణ్ణి పోషించడానికి అవి సిద్ధపడ్డాయి. దేవుడు మనలను పోషించేటప్పుడు ఎలా పోషిస్తాడు అన్న ప్రశ్న కన్నా ఎలాగైనా దేవుడు నన్ను పోషించగలడు అన్న విశ్వాసం గొప్పది. చాలాసార్లు ఎలా చేస్తాడు దేవుడు అని ప్రశ్న దగ్గరే ఆగిపోతాం. కానీ ఆయన ఎలా చేస్తాడో అన్నటువంటి విశ్వాసం గొప్పది. దేవుని పిల్లలుగా కష్టాలని, శ్రమలని, శోధనలని, ఇబ్బందులని కృంగిపోవద్దు సుమ. ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపిస్తాడు. నీకు మేలు చేయడానికే ఆయన నీకు నిత్యము తోడుగా ఉంటాడు. ఆపత్కాలములో ఆయన మనలను తన గుడారపు చాటున భద్రపరుస్తాడు. మన దగ్గరికి ఏదైనా ఒక శ్రమ, శోధన, ఇబ్బంది రావాలంటే ఆయనను దాటుకునే రావాలి. కారణం, ఆయన మనకు ప్రాకారమై ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. దేవుని పిల్లలుగా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. లోకం వైపు చూడొద్దు. అపవాది లోకాన్ని చూపించి విశ్వాస విషయములో బలహీనులను చేస్తాడు. దేవుని వాక్యాన్ని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ కూడా ఆయన విడువడు, ఎడబాయడు. నిత్యమైన కృపతో ఆయన మనలను పోషిస్తాడు, బలపరుస్తాడు. అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృప, మీ కనికరము గొప్పది. అది మా ఎడల చూపుతున్నందుకై స్తోత్రాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమాన్నివ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.